హలో అందరికీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు. ఉమెన్స్ డే సందర్భంగా చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. దీనికి కారణం నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను నా పర్సనల్ పర్స్పెక్టివ్ నుండి ఉమెన్స్ డే గురించి. ఉమెన్స్ డే ఓన్లీ ఈరోజే చేసుకోవాలి, ఇంకా ప్రతిరోజు చేసుకోవచ్చు కదా అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటాము. లేదు, మనం ఇండియాలో ఉంటున్నాము. మనం ఆల్మోస్ట్ సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ అన్నిట్లో కూడా మనము అమ్మవార్లని వాళ్ళని పూజిస్తూ ఉంటాం. అంటే ఇండైరెక్ట్‌గా మనం స్త్రీకి ఎంత విలువిస్తున్నామో అందులో అందరికీ తెలుస్తున్న విషయమే. మామూలు హ్యూమన్ బీయింగ్స్‌ని కూడా గుర్తిస్తూ సెలబ్రేట్ చేసుకునే సందర్భం కోసమని ఈ ఉమెన్స్ డే క్రియేట్ చేశారు. విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు మనం ఏ లైఫ్ స్టైల్ అయితే లీడ్ చేస్తున్నామో ఇది చాలామంది ప్రీవియస్ జనరేషన్స్లో మన అమ్మలు, అమ్మమ్మ వాళ్ళు చాలా స్ట్రగుల్ చేస్తే మనం ఇప్పుడున్న పొజిషన్‌కి రాగలిగాము. కంపారిటివ్‌లీ వాళ్ళ లైఫ్ స్టైల్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి చాలా బెటర్‌మెంట్ ఉంది ఇన్ ద లైఫ్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం కిచెన్‌లో స్పెండ్ చేసే టైం అమ్మమ్మ వాళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా చాలా బెటర్‌మెంట్ ఉంది మన లైఫ్ స్టైల్స్‌లో. సో అది ఇన్నోవేషన్ కారణంగా జరిగింది. అండ్ ఎడ్యుకేషన్ వైజ్‌లో కూడా చూస్తే విమెన్‌లో చాలామంది ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్న అమ్మాయిలు వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి గుడ్ పొజిషన్‌లో ఉన్నారు. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ బ్యాలెన్సింగ్ లైఫ్, బోత్ ఇన్ వర్క్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా. చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఎంతో సక్సీడ్ అయ్యి పెద్ద పొజిషన్స్‌లో ఉన్న వాళ్ళందరినీ. ఫస్ట్ థింగ్, ఒక పర్సన్ ఒకటి ఏదైనా అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒక సపోర్టివ్ ఫ్యామిలీ. అది మన పేరెంట్స్ అయి ఉండొచ్చు, అమ్మ, నాన్న, లేదు అంటే భర్త. వీళ్ళందరికీ మనం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఈ ఇలా లేకుండా కూడా కొంతమంది పైకి వచ్చి నిరూపించుకున్నారు అని అంటే కనుక వాళ్ళు ఎంతో ఫేస్ చేసి ఉంటారు. అందరూ అన్నీ చెప్పుకోలేరు కదా. వాళ్ళు చాలా కష్టాలు పడి ఉంటారు, కానీ అవి బయటకు చెప్పుకోలేరు. ఫస్ట్ థింగ్, మనము మన చుట్టూ ఉండే సొసైటీకి మనం ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండాలి. దానివల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళు కూడా ప్రేమని రెసిప్రొకేట్ చేస్తారు. సో వెన్ వీఆర్ ఇన్ అ హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఆర్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్, మనకు అది రిఫ్లెక్ట్ అయ్యి దానివల్ల మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. వెన్ ఎ విమెన్ ఈజ్ పీస్ఫుల్, హర్ హోమ్ ఈజ్ పీస్ఫుల్. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఇప్పుడున్న వర్క్ లైఫ్ జగ్గల్స్ వీటన్నిటి వల్ల స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఫ్యామిలీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలంటే ముందు మనము చాలా హెల్తీగా ఉండాలి. అప్పుడు వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చూసుకోలేస్తాము. సో ఈ ఉమెన్స్ డే నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక చిన్న వర్కౌట్ కానీ కుదిరితే, లేదు అంటే వాకింగ్ పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ వాకింగ్ చేయటము, ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల ఏంటంటే మనం చాలా హెల్తీగా ఉంటాము. డైరెక్ట్గా మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ వాళ్ళని కూడా మనం మంచిగా చూసుకోలేస్తాం. ఈ టాక్ అంతా విని మీకు ఏమైనా పాజిటివ్గా అనిపించిందంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డూ కమెంట్ అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్.